స్వర్ణగిరి టెంపుల్కు విచ్చేయుచున్న శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, ఆయన భువనగిరి జిల్లాలో ఉన్న స్వర్ణగిరి దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్టకై ఇక్కడ వేచేయుచున్నారు. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి రామానుజులు ఆయన మేళతాళాలతో జై శ్రీమన్నారాయణ అంటూ మరి ఇక్కడ జల నారాయణుని వద్దకు వచ్చేసినారు. చేతిలో త్రిదండంతో ఒక జెండా పట్టుకున్నారు. ఆ స్వామీజీ ఆ మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేయడం, మంత్రోచ్చారణతో నీళ్లు పైన చల్లి మరి ప్రాణప్రతిష్ఠ గావించడం మనం చూస్తున్నాం. ఇలాంటి అపురూపమైన దృశ్యం మన తెలంగాణలో ఫస్ట్ టైం చిన్నజీయర్ స్వామి మన తెలంగాణలో ఉండటం మన అదృష్టం. ఎందుకంటే అలాంటి భగవత్ స్వరూపాలు జై శ్రీమన్నారాయణ అంటూ మేళతాళాలతో మరి చాలా బాగా అలరిస్తున్నారు. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే పుష్పాలతో, గులాబీ పుష్పాలు అలాగే అన్ని పుష్పాలతో స్వామివారికి ఆ జలనారాయణునికి త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ హారతి కూడా ఇస్తున్నారు. మొదటి హారతి ఈ విధంగా చిన్నజీయర్ స్వామి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి రామానుజుల వారు జలనారాయణునికి మరి జ్యోతి హారతి వెలిగించడం మనం ఇక్కడ చూస్తున్నాము. మరి స్వామివారి కృప అందరిపై వర్షిస్తుందని, అలాగే అందరూ శాంతి సౌభాగ్యాలు, శాంతి భద్రతలు ఉండాలని జయ నాదాలతో మరి మేళ తాళాలతో హర్షధ్వానాలు చేస్తున్నారు. ఈ యొక్క దృశ్యం అజరామరం. మన స్వర్ణగిరి దేవాలయంకి విచ్చేయుచున్న ముఖ్య ప్రాణప్రతిష్టకు వచ్చిన అర్చకులు, పీఠాధిపతులు మరి ముందుకు కదులుతున్నారు. ఇక్కడ ఆల్వార్లు, గరుడ ఆల్వార్కు ఆయన ప్రాణప్రతిష్ఠ గావించడం కూడా మనం చూస్తున్నాం. మీడియా రంగం కూడా అంతా అక్కడే ఉంది. చిన్నజీయర్ స్వామి సంప్రోక్షణ చేస్తున్నారు వేద మంత్రాలతో. జై శ్రీమన్నారాయణ హనుమంటున్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా స్వామి అనేకమైన ఈ విధంగా మేళతాళాలతో ముందుకైతే కదులుతున్నారు. ఇక్కడ చూడొచ్చు గోపీకృష్ణ ఈ ఆలయం నిర్మించినటువంటి వారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన చిన్నజీయర్ స్వామి పక్కన ఈ యొక్క ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా, మరో తెలంగాణ తిరుపతిగా కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజలు
ఈ విధంగా చాలా గౌరవ భక్తి ప్రపత్తులతో జిఆర్ స్వామిని ముందుకు తీసుకొని వెళ్ళి స్వామికి ప్రాణప్రతిష్ఠ గావించారు. మూలమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కెమెరాలతో మనం తీయలేము కాబట్టి, అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి, ఇక్కడ ఆ స్వామి ఆశీస్సులే మనకు మనుష్య దైవ రూపేణ అంటారు. తిదండి చిన్నజీయర్ స్వామి కూడా విష్ణు అంశ. ఆయనను దర్శించుకుంటే మనము దైవాన్ని దర్శించుకున్నంత అనుభవం కలుగుతుంది.